శివపురంలో ఎన్నికల ప్రచారం. వార్డు ఇన్ఛార్జ్ కొనతాల వరలక్ష్మి రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలపరిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ 27వ వార్డు ఇన్ఛార్జ్ జిల్లా కమిటీ జాయింట్ సెక్రటరీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ డైరెక్టర్ కొనతాల వరలక్ష్మి పిలుపునిచ్చారు. వార్డులో ఆదివారం సాయంత్రం 100 మంది కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కు మద్దతుగా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. శివపురం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వరలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి జరగాలంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోనికి రావాలని, నర్సీపట్నం నియోజకవర్గం శాసన సభ్యునిగా ఉమాశంకర్ గణేష్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. నా పేరు కొనతాల వరలక్ష్మి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొనతాల వరలక్ష్మి. నేను 27వ వార్డు శివపురం ఇన్ఛార్జిని. నేను ఇన్ఛార్జ్ ఎందుకన్నాను అంటే నేను మీకు నెక్స్ట్ చెప్తాను ఒక విషయం. ఇప్పుడు చూస్తున్నాం మనం ఎలక్షన్ వేడి చాలా వేడిగా ఉంది. ఎలక్షన్కి అంతా రెడీ చేసుకుంటున్నాం. 10 సంవత్సరాలు పరిపాలించిన ఒక జాతీయ పార్టీ, 40 సంవత్సరాలు రాజకీయ చరిత్రను చెప్పుకుంటున్న ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీ, సినీ ఫోటోగ్రఫీ ఉన్న ఒక జనసేన పార్టీ కలిపి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం ప్రకటించారు అంటేనే మేము గెలిచినట్టు. అక్కడ ఇంకా మేము ఇంత హడావడి చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇదే వార్డు శివపురం నేను ఇన్ఛార్జిగా ఓడిపోయాను ఇక్కడ. అయితే మా వార్డులో ఒక అమ్మఒడి కొన్ని లక్షల్లో ఇచ్చాం, ఒక రైతు భరోసా కొన్ని లక్షల్లో ఇచ్చాం, విద్యా దీవెన కొన్ని లక్షల్లో ఇచ్చాం. అదంతా ఎందుకు? ఈ వార్డు టీడీపీ కౌన్సిలర్ అయిన పైల గోవింద్ గారికి కూడా లక్షల రూపాయల్లో మేము పథకాలు అందించాము అంటేనే మా పరిపాలన ఎలా ఉందనే విషయం మీ అందరూ తెలుసుకోవచ్చు. ఎక్కడా కూడా ఒక అన్యాయం అనేది లేదు, ఒక లంచం అనేది లేదు, ఒక రికమెండేషన్ అనేది లేదు. ఏదీ లేకుండా గెలిచామా ఓడామా, మన పార్టీయా పక్క పార్టీయా, మనోడా పరాయోడా అనేది కూడా చూడకుండా కేవలం అర్హత ఉంటే ఈ పథకం వాళ్ళకి ఇవ్వండి అని చెప్పిన ఒకే ఒక్క మాటకి మా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మేమైనా సచివాలయం వ్యవస్థ ద్వారా అయినా సరే అందరూ కూడా గుర్తించి అర్హత ఉన్న ప్రతి మనిషికి కూడా ఆ పథకాన్ని అందించిన ఇంత మంచి పరిపాలన అందించిన వైఎస్ఆర్ పార్టీకే మేమందరం కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నామండి. ఈరోజు ఇక్కడికి వచ్చిన మహిళలందరూ కూడా ఈ పార్టీ ద్వారా పథకాలు తీసుకొని ఎంతో సంక్షేమంతో ఎంతో చాలా బాగుందండి. మన వార్డులో ఈ పార్టీ రాపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మనం తీసుకురాకపోయినా సరే గణేష్ గారు కూడా ఎక్కడ కూడా ఏమీ తేడా చేయకుండా గెలిచిన వార్డులాగే మా వార్డుకి కూడా 50 లక్షల రూపాయలు సచివాలయాన్ని ప్రకటించి రోడ్లు కూడా వేశాం మేము. కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం వాళ్ళు, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే వైఎస్ఆర్ పార్టీని ఢీకొనే సమస్య లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా పథకాలు ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నారు. అవన్నీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఏదైతే ఉందో మా ప్రభుత్వ పథకాలను వాళ్ళు పేర్లు మార్చి అనౌన్స్ చేసుకుంటున్నారు తప్పితే కొత్త పథకాలు అనేవి ఏమీ లేవు వాళ్ళ దగ్గర. మేము చేసిందే వాళ్ళు చేస్తూ ఉంటేప్పుడు ఆల్రెడీ చేస్తున్న ప్రభుత్వాన్ని వదిలేసుకొని కొత్త ప్రభుత్వానికి వెళ్ళేంత అమాయకులు ఏం కాదు జనాలు కూడా. కాబట్టి అందరూ కూడా రెడీగా ఉన్నారు గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి. మా వైఎస్ఆర్ ప్రభుత్వానికి భారీ మెజార్టీతో మా గణేష్ అన్న గారిని గెలిపించుకొని సీఎం గారిని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చేసుకోవడానికి మేము అందరూ రెడీగా ఉన్నాం. జై జగన్.